హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శివాటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చినాయండి. దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మన ఛానల్లో ఈ రోజు చూద్దాం. దయచేసి మన ఛానల్ ఇంకా ఉన్న సబ్స్క్రైబ్ చేస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వచ్చిన లైక్ చేయండి. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన కలెక్టర్లు మరియు డోమా పీడీలకు సంబంధించిన వీడియో కాన్ఫరెన్స్ లో అయితే కొన్ని ముఖ్యమైన సూచనలు అయితే చేసిందండి. వాటికి సంబంధించిన ముఖ్యమైన డీటెయిల్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఏంటంటే టైమింగ్స్. ఉపాధి హామీ పథకంకి సంబంధించి అంటే పని పథకానికి సంబంధించి టైమింగ్స్ అనేది కొన్ని అప్డేట్ చేసిందండి. ఆ టైమింగ్స్ ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం ఆల్రెడీ వేసవికాలం స్టార్ట్ అయింది, ఎండలు కూడా బాగా దండిగా ఉన్నాయి కాబట్టి అందుకని చెప్పేసి పని యొక్క వేళ అంటే టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 11 లోపల, లేదంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపల వాళ్ళ యొక్క వసతిని బట్టి అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 6 నుంచి మధ్యాహ్నం 11 గంటల లోపల, అదేవిధంగా వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల అయితే ఈ పని వేళలు అయితే కేటాయించింది. అదేవిధంగా పని యొక్క కూలీ వచ్చేసి ఇంతకు ముందు వచ్చేసి 200 నుంచి 220, 230 వరకు అయితే ఉంటా వచ్చింది. ఇప్పుడు ఆ కూలీని కూడా 270 వరకు పెంచడం అయితే జరిగింది. ఒకేసారి 270కి అయితే ఈ కూలీని అయితే పెంచారు. ఇది కూడా చాలా మందికి ఉపయోగకరమే. అదే విధంగా ఎక్కడైతే పని జరుగుతూ ఉంటుందో ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో అయితే ఖచ్చితంగా కూలీలకి అంటే ఎవరైతే పని పథకానికి వెళ్తారో వాళ్ళకి ఖచ్చితంగా ముఖ్యమైన వసతి వచ్చేసి నీరు, తాగునీరు అయితే ఖచ్చితంగా కల్పించాలండి. అదేవిధంగా వాళ్ళకి నీడ ఉండేట్లు కూడా చూడాలి. అదేవిధంగా నీడ ఒకళ్ళ చెట్టు కానీ అలా నీడ ఏం లేకపోతే వాళ్ళకి చిన్న చిన్న టెంట్లు మాదిరి వేసి అయినా వాళ్ళకైతే నీడ అయితే కల్పించాలి. అదేవిధంగా తాగునీరు కల్పించాలి. ఇది కాకుండా వెంటనే అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిన్న కలెక్టర్లకు అయితే దిశానిర్దేశాలు చేసింది. ముఖ్యంగా ఈ 4 పాయింట్లు అయితే అప్డేట్ చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి పని యొక్క టైమింగ్స్ అనేది మార్నింగ్ 6 నుంచి 11 లోపల, అంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపల అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా సెకండ్ పాయింట్ వచ్చేసి వారి యొక్క కూలీ వచ్చేసి 220, 230 అట్లా ఉంటా వచ్చింది. ఇప్పుడు 270కి అయితే పెంచడం జరిగింది. అదేవిధంగా దీన్ని అయితే ఎవరి యొక్క కూలీ ఖాతాల్లోకి డైరెక్ట్ గా అయితే గవర్నమెంట్ అయితే దీన్ని జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా 3వ పాయింట్ వచ్చేసి నీడ, రైతులు అదే కూలీలకి తాగునీరు ప్లస్ నీడ కల్పించాలి. అదేవిధంగా 4 వచ్చేసి వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా అందుబాటులో ఉంచాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిన్న కలెక్టర్ జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో అయితే ఈ దిశానిర్దేశం అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఇంకా ఏమన్నా సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటికప్పుడు మన గవర్నమెంట్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మీరు మీ మొబైల్ చూసుకోవచ్చు. ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.